హోల్ బోన్లెస్ చికెన్ బిర్యానీ చేస్తున్నాం. ఇన్ జనరల్గా అయితే రెస్టారెంట్లోనే మనం చూస్తూ ఉంటాం, ఇంట్లో చాలా తక్కువ. ఎందుకంటే ఇంట్లో అందరికీ మనం పీసెస్ లాగానే వేస్తాం, ఇంకా కొంచెం చిన్న సైజ్ పీసెసే వేసుకుంటాం. ఇలా చికెన్ని మొత్తం హోల్గా అలాగే ఉంచి బోన్స్ ఎలా తీయాలి స్వప్న అని ఫస్ట్ మీకు వచ్చే డౌట్. ఫస్ట్ మనం హోల్ చికెన్ తీసుకొని బాగా మనం బీట్ చేయాలన్నమాట. చేసిన తర్వాత మధ్యలో కరెక్ట్గా కట్ చేసి బోన్స్ తీసేయాలి. కాకపోతే ఇక్కడ ఈ వింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మటుకి ఆ చిన్న బోన్ అయితే ఉంటుంది, అది తీసేస్తే మొత్తం ఓపెన్ అయిపోయి లూజ్ అయిపోతుంది అనమాట. ఇంట్లో చేయడం కొంచెం కష్టమే, కానీ ఇలాంటి రెసిపీ ఇంట్లో ట్రై చేయాలి అనుకుంటే మీరు తెచ్చుకునే మీట్ షాప్ అతన్ని అడిగితే కట్ చేసి ఇస్తాడు. అంటే ప్రొఫెషనల్ కట్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళైతే చేస్తారు. లేదా ఇప్పుడు మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది, ఆర్డర్ చేసి తెచ్చుకోవచ్చు. సో చాలా సింపుల్ మ్యారినేషన్ ఇప్పుడు మనం చేయాలి, అంటే డైరెక్ట్గానే వేసేస్తున్నాము. ఒకసారి ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తాను, ఒక్కసారి చూడండి. నిమ్మరసం, పచ్చిమిర్చి, పెరుగు, పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, నానబెట్టుకున్న కుంకుమ నీళ్లు, నూనె, మసాలా దినుసులు, నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, బోన్లెస్ హోల్ చికెన్. సో ఇప్పుడు ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇందులో బ్రౌన్ ఆనియన్స్, ఈ ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిలే ఇక్కడ నేను తీసుకున్నాను అనమాట. ఆనియన్ ఫ్లేవర్ అంతా ఆయిల్కి మంచిగా పట్టుకుంటుంది, బిర్యానీలో టేస్ట్ని ఇస్తుంది. అలాగే కొత్తిమీర. ఎప్పుడైనా సరే బిర్యానీ చేసేటప్పుడు మెయిన్గా మనకు కావాల్సింది ఫ్రెష్గా ఉండే కొత్తిమీర, పుదీనా, దాంతోనే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. కొత్తిమీర వేసాను, పుదీనా, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, పసుపు, ఇక్కడ చూడండి దాల్చిన చెక్క, సాజీరా, బండ పువ్వు, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, జాపత్రి, ఇవన్నీ వేసి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఒక్కసారి దీన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం పెరుగు వేద్దాం, లేదంటే మిక్సీ అవ్వదు. మళ్ళీ మొత్తం మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మంచి పేస్ట్ చేసుకోవాలి. బాండి వేడిగా ఉంది, ఆల్రెడీ బిర్యానీ అండి పెట్టాను నేను. ఇందులో ఆయిల్ వేసేస్తున్నాను. నూనె వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఇందులో మనం చేసుకున్న పేస్ట్ వేసేయాలి. మసాలా అంతా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది వేస్తేనే అసలు ఆ ఫ్లేవర్ అంతా ఎంత బాగుంటుందో. సో కొంచెం ఈ మసాలా ఉంది కదా, ఇదంతా వాష్ చేసి వేసేద్దాం. ఇంకా కొంచెం మనం వాటర్ వేయచ్చు. మసాలా అంతా కుక్ అవ్వాలి. ఇందులోనే మనం పెరుగు వేసేసుకుందాం. బాగా మిక్స్ చేయాలి, లేకపోతే పెరుగు ఉండలు ఉండలు అయిపోతుంది. అలాగే ఇందులో ఉప్పు వేయండి. మసాలాకి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం బోన్లెస్ హోల్ చికెన్ చూడండి, ఒకసారి ఇలా పెట్టిన తర్వాత అంత వేడిగా ఏం లేదు. సో ఇప్పుడు మనం రివర్స్ తిప్పేసి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. స్కిన్ ఉన్నది కిందకి పెట్టి చికెన్ని ఇలా తిప్పుకోవాలి. హోల్ చికెన్ చేసేటప్పుడు స్కిన్ తీసేసి సపరేట్ చేయలేము, ఇలాగే ఉండాలి. విత్ స్కిన్తోనే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఒక్కసారి ఈ మసాలా అంతా చికెన్ మీద ఇలా మంచిగా వేసుకోండి. చాలా కొత్తగా అనిపిస్తుంది కదా. బిర్యానీలో చాలా రకాలు ఉంటాయి మనకు తెలియకుండానే. సో ఇది చాలా అరుదు ప్లేస్లలో, చాలా తక్కువ రెస్టారెంట్స్లో మీకు కనిపిస్తుంది. కనిపిస్తే లక్కీగా టేస్ట్ చేసేయండి, చాలా బాగుంటుంది డిఫరెంట్గా. అండ్ ఇక్కడ చూడండి
నీళ్లు బాగా మరుగుతున్నాయి, ఎసరుకు పెట్టాను. ఇప్పుడు ఇందులో కల్లుప్పు వేసేసుకోండి. వేసేసి నానబెట్టిన బాస్మతి బియ్యం వేసేయండి. ఆల్రెడీ చాలా నానున్నాయి బియ్యము, సో ఎక్కువ టైం పట్టదు, తొందరగానే ఉడికిపోతాయి. ఒక 50% ఉడికిన తర్వాత ఇక్కడ వేసేద్దాం. నేను చిన్న గ్యాప్లో ఇటు నుండి అండిని షిఫ్ట్ చేసేసాను, ఎందుకంటే రైస్ బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కదా అని పెద్ద స్టవ్ మీద పెట్టాను. ఇక్కడ చికెన్ బాయిల్ అవుతూ ఉంది అండ్ ఇక్కడ రైస్ 50% ఉడికింది. 50% సరిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. రైస్ వేసిన తర్వాత మనకి 20 minutes నుండి 30 minutes వరకు దమ్ అయిపోతుంది. 20 minutes తర్వాత ఒకసారి చెక్ చేసుకొని వాటర్ ఇంకా ఉంది అనుకుంటే ఇంకొక 10 minutes చిన్నగా పెట్టుకుంటే దమ్ పర్ఫెక్ట్గా అయిపోతుంది. అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఫస్ట్ ఒక 20 minutes అయిపోతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేకపోతే ఇంకొక 10 minutes చూసుకొని చిన్న మంటలో దమ్ చేస్తే కనుక హోల్ బోన్లెస్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మరి వెయిట్ చేద్దాం. కరెక్ట్గా 25 నిమిషాలు అయింది. రైస్ పర్ఫెక్ట్గా దమ్ అయింది. ఓపెన్ చేస్తున్నాను. మధ్యలో నేను ఒక్కసారి మిక్స్ చేసి రైస్ని సెట్ చేశాను. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ సైడ్ నుండి రైస్ తీసేసుకొని రైస్ కింద వేసేద్దాం. ఇటు మసాలా ఎంత బాగుందో, ఫ్లేవర్ అయితే అసలు అదిరిపోయింది. ఇలా చికెన్ పెట్టేస్తాం అన్నమాట. మంచి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సలాడ్ పెట్టాను అండ్ రైతా కంపల్సరీ కదా. ఇంకా లాస్ట్కి కొంచెం ఇలా కొత్తిమీర అయినా లేదా బ్రౌన్ ఆనియన్స్తో అయినా గార్నిష్ చేసుకోవాలి. హోల్ బోన్లెస్ చికెన్ బిర్యానీ తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, దాల్చిన చెక్క, సాజీరా, బండ పువ్వు, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, జాపత్రి వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని పెరుగు కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. తరువాత నూనె వేడి చేసుకొని పచ్చిమిర్చి, మనం చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి పెరుగు వేసి బాగా కలుపుకొని హోల్ చికెన్ పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి. అలాగే పక్కన మరుగుతున్న నీళ్ళల్లో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి సగం ఉడికిన తర్వాత ఉడుకుతున్న చికెన్ పైన వేసి మూత పెట్టి 20 నుండి 30 నిమిషాలు దమ్ చేసుకొని ముందు రైస్ ప్లేట్లోకి తీసుకొని తర్వాత చికెన్ ని పెట్టుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హోల్ బోన్లెస్ చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది.